Hi children, in previous class what I explained, so I explained conceptual problems. So from concept 2, yes or no children? So have you practiced those problems? Okay, you know all answers to the given questions? ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసా మీకు? చేశారా అవి? ఓకే రైట్. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్, Bohr's atomic model. Today I will explain about Bohr's atomic model, Bohr's model. So Bohr's atomic model based on the Planck quantum theory and Rutherford atomic model. Based on the Planck quantum theory and Rutherford atomic model. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని Bohr proposed one atomic model that is called as Bohr's atomic model. Bohr అనే సైంటిస్ట్ Rutherford atomic థియరీని ప్లస్ ప్లాంక్ క్వాంటమ్ థియరీని ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఒక క్వాంటమ్ని ప్రపోజ్ చేశాడు. క్వాంటమ్ థియరీ ఒక అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. క్వాంటమ్ థియరీ కాదు, అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. ఆ అటామిక్ మోడల్ని మనం ఏమంటారంటే బోర్ అటామిక్ మోడల్. బేస్డ్ ఆన్ ద ప్లాంక్ క్వాంటమ్ థియరీ, రదర్ఫోర్డ్ atomic model. Bohr's proposed one atomic model. That atomic model is called as Bohr's atomic model. So what is present in this? Rutherford, what Rutherford explained, electrons revolve around the nucleus like planets revolve around the sun. So he could not explain the given clear information. So Bohr has given clear explanation when electrons revolve around the nucleus in a circular path. Proton attracts the electrons, that means towards the nucleus, and at the same time away from the nucleus. ఈ రెండు ఫోర్సెస్, ఒక ఫోర్స్ ఏమో న్యూక్లియస్కి, ఒక ఫోర్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ వైపుకి లాగుతుంటే ఇంకొక ఫోర్స్ ఏమో ఎలక్ట్రాన్స్ను న్యూక్లియస్కి దూరంగా వెళ్ళే విధంగా చేస్తాయి. అంటే ఇలా చూడండి ఒకసారి, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఈ ఎలక్ట్రాన్, రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అనేది ఇటు సైడ్ వస్తే అట్రాక్ట్ చేస్తుంది. న్యూక్లియస్ అట్రాక్ట్స్ దిస్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ సెంట్రిపెటల్ ఫోర్స్. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్, ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇది సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్ టువర్డ్స్ ద న్యూక్లియస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈస్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఈ రెండు ఫోర్సెస్ ఒకేసారి యాక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది న్యూక్లియస్ చుట్టూ. ఇది ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. దీస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్, దీస్ ఆర్ కాల్డ్ షెల్స్, దీస్ ఆర్ కాల్డ్ స్టేట్స్. షెల్స్ అనొచ్చు, స్టేట్స్ అనొచ్చు, లేదా షెల్స్ కూడా అనొచ్చు, లేదా ఆర్బిట్స్. షెల్స్, ఆర్బిట్స్, స్టేట్స్. ఇప్పుడు ఇది తీసుకుంటే ఫస్ట్ ఆర్బిట్, ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, తర్వాత సెకండ్ ఆర్బిట్. ఇట్లా ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. దాన్నే ఆర్బిట్స్ లేదా షెల్స్ అంటాం. దీన్ని షెల్ లేదా ఆర్బిట్ అంటాం, దీన్ని షెల్ లేదా ఆర్బిట్ అంటాం. రైట్. సో Bohr's atomic model, first point, that is the first point, electrons revolve around the nucleus in a circular path. Let us see that. Electrons revolve around the nucleus in a circular path. These are called as orbits. These are called orbits or shells. This is shell or energy levels. These are main energy levels. We called as main energy levels. Electrons revolve around the nucleus in a circular paths. These are called shells, orbits, states, main energy levels. ఇలా ఉంటుంది మెయిన్. దిస్ ఈస్ న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, షెల్, స్టేట్, మెయిన్ ఎనర్జీ. సెకండ్ ఆర్బిట్, స్టేట్, షెల్, ఆర్బిట్, మెయిన్ ఎనర్జీ, ఏదైనా అనుకోవచ్చు. సో అన్నీ సేమే. ఫస్ట్ పాయింట్ అది. This energy is associated with the electrons in an orbit. Energy is associated with the electrons in an orbit. So that is called as
energy orbits. These energy orbits increase the radius and size of the orbit also increases. The shells also known as KLMN. I will take the one example. I will show this one. Second point I am telling. First point is what? Electrons revolve around the nucleus. Electrons revolve around the nucleus in a circular path is called as orbits or shells or states or main energy levels. అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? షెల్స్ లేదా ఆర్బిట్స్ లేదా స్టేట్స్ కూడా అంటాం వాటిని. స్టేట్స్ లేదా మెయిన్ ఎనర్జీ లెవెల్స్ కూడా అంటాం. మెయిన్ ఎనర్జీ లెవెల్స్. మెయిన్ ఎనర్జీ లెవెల్స్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి? ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఎలక్ట్రాన్స్. ఏముంది ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ యాన్ ఆర్బిట్ దట్ ఈస్ ఇంక్రీజెస్. సెకండ్ పాయింట్, ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్. ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ with the electrons, with the electrons with the electrons in an orbit. In an orbit, this is called as energy orbits. ఏమంటారు వీటిని? ఎనర్జీ ఆర్బిట్. సపోజ్ I am taking here, this is nucleus, this is first orbit, second orbit, third orbit and fourth orbit. So first orbit, suppose this orbit, you see this orbit, first orbit, that is this is a first orbit. First orbit, this is electron revolving place. Electron revolving place around the nucleus. Nucleus అంటే సెంటర్లో ఉండేది. రదర్ఫర్డ్ చెప్పాడు కదా, రదర్ఫర్డ్ని ఆధారంగా చేసుకునే కదా బోర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇది రదర్ఫోర్డ్ చెప్పిన దాని ప్రకారంగానే ఏమంటున్నాడు? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఇప్పుడు ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్. ఇప్పుడు ది ఎనర్జీ ఆర్బిట్ అంటాం. దీన్ని ఏమంటే ఫస్ట్ ఆర్బిట్ని ఏమంటాం? ఎనర్జీ ఆర్బిట్. అంటే ఆర్బిట్ లేదా షెల్ మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఒకటే. ఇది ఎనర్జీ ఆర్బిట్. ఈ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఫస్ట్ సెకండ్ దాంట్లో చూసుకుంటే ఇది సెకండ్ ఆర్బిట్. ఇది సెకండ్ ఆర్బిట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, ఇది రేడియస్ ఆర్. సెకండ్ ఆర్బిట్ నుంచి చూస్తే న్యూక్లియస్ నుంచి సెకండ్ ఆర్బిట్కి ఇది రేడియస్. ఇది సెకండ్ ఆర్బిట్ రేడియస్. తర్వాత థర్డ్ ఆర్బిట్ రేడియస్, ఫోర్త్ ఆర్బిట్ రేడియస్. అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది? ఇక్కడ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి పాయింట్. ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఇంక్రీజెస్. ఆర్బిట్ సైజ్ ఇంక్రీజెస్ అంటే రేడియస్ ఇంక్రీజెస్. ఆర్బిట్ సైజ్ ఇంక్రీజెస్. రేడియస్ అంటే దాని యొక్క రేడియస్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి మధ్య డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే సైజ్ లేదా రేడియస్ అంటాం. ఇది ఆటమ్ కాబట్టి అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్ అంటాం. న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి, న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి మధ్య డిస్టెన్స్ని ఏమంటాం? రేడియస్ లేదా సైజ్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్బిట్. ఎనర్జీ అసోసియేట్ విత్ ది ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ షెల్స్ రిప్రజెంటెడ్ విత్ KLM స్టార్టింగ్ ఫ్రమ్ ది వన్ క్లోజెస్ట్ టు ది న్యూక్లియస్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఆర్బిట్ రేడియస్, ద సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్. సో దిస్ ఈస్ సింబలైజ్డ్ బై, దిస్ ఈస్ ఫస్ట్ ఆర్బిట్ n is equal to 1. దిస్ ఈస్ సింబలైజ్డ్ బై K, ఫస్ట్ షెల్. n is equal to 2, second orbit, that is capital N.
third n is equal to 3, that is third orbit denoted by m. n is equal to 4, that is symbolized by n, denoted by n. So n is equal to 1, for n is equal to 1, that is symbolized by k. n is equal to 2, that is symbolized by l. n is equal to 3, that is symbolized by m. n is equal to 4, that is symbolized by n. These are called as shells, stationary shells or stationary orbits. Okay, energy is associated with the electrons in an orbit. These are called energy orbits. These are called shells. Mari k shell, l shell, m shell, n shells representation anamata idi. Next, let's go to the next point. Electron in a shell can move to a higher or lower energy shell by absorbing or releasing the energy. This is a fixed amount of energy. Right. See, next point, based on the Planck quantum theory. I am going to explain based on the Planck quantum theory. Bohr explained one of the postulate. One of the postulate ఏంటి ఇక్కడ అబ్జార్బ్ ఏదైనా సరే నువ్వు ఒక సబ్స్టెన్స్ మీదకి ఎనర్జీ పాస్ చేసావంటే, అంటే హీట్ కనుక పాస్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీ లెవెల్ నుండి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. ఇక్కడ నేను చెప్తాను, చూపిస్తాను ఒకటి. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ మేడప్ ఆఫ్ atoms. Atoms made up of electrons. See, నువ్వు తీసుకున్నది మ్యాటరే. మ్యాటర్లో ఏముంటాయని తెలుసుకో. నువ్వు యాటమ్స్ ఉంటాయి, మ్యాటర్లో ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయి. ఫైనల్గా ఆ యాటమ్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక మ్యాటర్ తీసుకున్నావు, దాని మీదకి ఎనర్జీ పాస్ చేసావు, హీట్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లైట్ కానీ ఏదైనా పాస్ చేసావు. ఇప్పుడు ఈ మ్యాటర్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాటంలో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది యాటమ్, ఇదంతా యాటమే. ఈ యాటంలో చాలా షెల్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. నేను ఫస్ట్ షెల్ తీసుకుంటున్నాను. ఆ ఫస్ట్ షెల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏంటి? ఇప్పుడు ఇదొక సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ మీదకి నువ్వేం చేసావు? హీట్ పాస్ చేసావు. దీంట్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది, ఇమాజిన్ చేసుకోండి. యాటమ్ ఇది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ ఏమవుద్ది? అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనర్జీని. వెన్ యూ పాస్ ద హీట్ ఆర్ ఎనర్జీ టు ద మ్యాటర్, దట్ మ్యాటర్ కంటైన్స్ మాలిక్యూల్స్, atoms, electrons. That electrons absorbs the energy and will go to the higher energy level from lower energy level. ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది? ఇప్పుడు లోయర్ ఎనర్జీ లెవెల్. ఈ లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇది అబ్జార్బ్డ్ ఎనర్జీ అనమాట. దట్ ఈస్ అబ్జార్బ్డ్ ఎనర్జీ. ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఏమంటాడు? హయ్యర్ ఎనర్జీ లెవెల్. దాన్ని ఏమంటారు? సెకండ్ ఆర్బిట్ని ఇక్కడ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనాలి. 1, 2 తీసుకుంటే 1 అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటాం. రెండవది ఏంది? హయ్యర్ ఎనర్జీ లెవెల్, అది ఎగ్జైటెడ్ ఎనర్జీ. హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎగ్జైటెడ్ ఎనర్జీ అంటే అది సెకండ్ ఆర్బిట్. ఓకేనా? లోయర్ ఎనర్జీ లెవెల్ ఫస్ట్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఏమైంది? ఫస్ట్ ఎలక్ట్రాన్ కాదు, ఎలక్ట్రానే. ఈ ఎలక్ట్రాన్ ఏమైంది? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎలక్ట్రాన్ అనేది అన్స్టేబుల్. అక్కడ ఎలక్ట్రాన్ అనేది ఏందమ్మా? అన్స్టేబుల్. అందుకని ఏమైంది? మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరైనా మనం తిట్టినప్పుడు ఏమైంది? మనం కోపడతాం కదా. కోపడ్డప్పుడు మనం ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటాం. వాళ్ళు ఎవరైనా తిట్టారనుకోండి, ఆ ఎనర్జీని మనం అబ్జార్బ్ చేసుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. కాసేపటికి తర్వాత ఏం చేస్తాం? కూల్ అయిపోతాం లేదా? అంటే మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చాయి, అంటే లోయర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చాయి. అంటే ఏంది? ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ అనేది అన్స్టేబుల్, ఇది అన్స్టేబుల్. అందుకని ఏమవుద్ది?
మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి, అంటే లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తాయి. ఇప్పుడు ఈ యారో మార్క్ ఏంటి, ఇది ఎమిటెడ్ ఎనర్జీ. ఇదేంటిది, ఎమిటెడ్ ఎనర్జీ. ఎమిటెడ్ ఎనర్జీ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ద లోయర్ ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ద లోయర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏంది, ఎలక్ట్రాన్ గోస్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్, ఫస్ట్ కాదు, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. దీన్ని ఏమంటాడు, అబ్జార్బ్డ్ ఎనర్జీ. అబ్జార్బ్డ్ ఎనర్జీ, దీన్ని ఏమంటాం, అబ్జార్బ్డ్ ఎనర్జీ అంటాం. ఎలక్ట్రాన్ గోస్ ఫ్రమ్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ టు ద సెకండ్ ఎనర్జీ లెవెల్. అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ లోయర్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్ హైయర్ ఎనర్జీ లెవెల్. అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అబ్జార్బ్డ్. దెన్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్స్టేబుల్, అగైన్ కమ్స్ టు ద లోయర్ ఎనర్జీ లెవెల్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎమిషన్ ఆర్ ఎమిటెడ్ ఎనర్జీ. అంటే ప్లాంక్ క్వాంటమ్ థియరీ చెప్పిన ప్రకారంగా అబ్జార్బ్డ్ ఎనర్జీ ఆర్ ఎమిటెడ్ ఎనర్జీ రెండు ఈక్వలే. అది దేనికి సమానంగా అయింది, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. E ఈజ్ ఈక్వల్ టు వాట్, అబ్జార్బ్డ్ ఎనర్జీ ఆర్ ఎమిటెడ్ ఎనర్జీ. ఇక్కడ E అంటున్నాం కానీ అది డెల్టా E. ఏంటమ్మా, డెల్టా E. ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ E1, సెకండ్ ఆర్బిట్ ఎనర్జీ E2. E1 టు ఇది ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ, ఇది E1. ఇది ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ E1, సెకండ్ ఆర్బిట్ ఎనర్జీ E2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ E1 మైనస్ E2 అయితే అబ్జార్బ్డ్ ఎనర్జీ, E2 మైనస్ E1 అయితేనేమో ఎమిటెడ్ ఎనర్జీ. E1 మైనస్ E2 అయితేనేమో అబ్జార్బ్డ్ ఎనర్జీ, E2 మైనస్ E1 అయితే ఎమిటెడ్ ఎనర్జీ. దాన్ని డెల్టా E అంటాం. డెల్టా E అంటే ఎమిటెడ్ ఎనర్జీ ఆర్ అబ్జార్బ్డ్ ఎనర్జీ. సో దట్ ఎమిటెడ్ ఎనర్జీ ఆర్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, దానికి ఈక్వల్ అవుద్ది అనమాట. అబ్జార్బ్డ్ ఎనర్జీ లేదా ఎమిటెడ్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుద్ది, హెచ్ న్యూ. ఆల్రెడీ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే ఎక్స్ప్లెనేషన్ దట్ వాజ్ గివెన్ బై ద బోర్ based on the Rutherford's atomic theory and Planck quantum theory. So this is about the postulates of Bohr's theory. See next one, this is only the absorbed energy and emitted energy. Already I explained. This is absorbed energy, emitted energy. First orbit to second orbit. First to 2 energy is absorbed, 2 to 1 energy is emitted. This absorbed energy, emitted energy, E1 minus E2 is absorbed energy and E2 minus E1 is the emitted energy. Okay, that is equal to, this is emitted energy E2 minus E1, that is h nu. Okay, these are already I told. Okay, let's go to the electron. As long as electron revolves around the nucleus, neither lose energy nor gains energy. That is called as stationary orbit or stationary shells. As long as electron revolves in that particular orbit, neither lose energy nor gains energy. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది కంటిన్యూస్గా తిరుగుతున్నప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లూజ్ అవ్వదు, గెయిన్ అవ్వదు. నైదర్ లూజ్ ఎనర్జీ నార్ గెయిన్స్ ఎనర్జీ. అలా జరిగితే కనుక దాన్ని ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద postulates of Bohr's theory. Everyone prepare these postulates, very very important. This concept is very important, and points, postulates everyone should practice and read and come to the class. Okay children, okay na, practice చేసి రండి. నేను అడుగుతాను క్వశ్చన్స్ అన్నీ మీరు చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.